కొడక్క, నేను ప్రేమించిన అమ్మాయినా ప్రేమిస్తావా? అదేమో నిన్ను ప్రేమిస్తుందా? ఇక నాకు ఏ అడ్డు లేదురా. ప్రణవి సచ్చినట్టు నన్నే ప్రేమించాలి. హలో సార్, ఇక్కడ గ్రౌండ్ హత్య జరిగింది సార్. గ్రౌండ్ హత్య, వస్తున్నాను. ప్రణవిని ప్రాణంగా ప్రేమించడం చంపేస్తానే. అదేనే, నువ్వు ప్రేమించిన కళ్యాణ్ చంపేశాను. ఇక నన్ను తప్ప ఇంకెవ్వరిని ప్రేమించడానికి వీల్లేదు. కాదు కూడదని ప్రేమించావో వాణ్ణి కూడా చంపేస్తా. బాబు, నువ్వేనా కాల్ చేసింది? డెడ్ బాడీ ఎక్కడ? పద చూపిద్దు. చూడండి సార్, అక్కడే సార్. కోక్, నైఫ్, కత్తి కత్తిరింది. చూస్తుంటే హత్య ఇప్పుడు జరిగినట్టు. చంపిన వాడిని చూసావా? బాబు, కవర్ తీసుకో. ఆగరా. నువ్వు తప్పించుకోలేవు, ఆగరా. అబో, అయిపోయావురా. ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేవు. లేరా, లే. ఇక్కడ కాదు, రూమ్ లోని సంగతి. పదరా. మూవ్, ఐ సెడ్ మూవ్. పదరా, చెప్పేది నీకే. పద రాజేష్. వాట్ హ్యాపెండ్ రా? కాసేపట్లో నీకే తెలుస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. పదా, కూర్చో. ఎందుకు చేసావు హత్య? ఎవడరా నువ్వు? హూ ఆర్ యు మ్యాన్? I said, who are you? తెలుగులో నేను చెప్పను. ఏంట్రా, ఏమనుకున్నావా నీ గురించి? చెప్పురా. నువ్వు కొట్టిన నేను చెప్పేస్తా అనుకుంటున్నావా? నేను చెప్పను. లేరా, నేను చెప్పను. లే, కూర్చో. చెప్పరా, ఎందుకు చేసావు హత్య? ఎవడరా నువ్వు? చెప్పరా, ఎందుకు చేసావు హత్య? చేసుకో.
రేయ్ లేరా నిన్నే లేరా రేయ్ ఇంకే చెప్పేది లేరా నిన్నే లే వీడు తిట్ట కాదు వేడి నీళ్ళు కొడితే కానీ చెప్పండి నిజం వీడు లేరా చెప్పరా రే చెప్పు ఎందుకు చేసావు హత్య చెప్పు నిన్నే చెప్పరా చెప్పు ఎందుకు చేసావు హత్య అడుగుతున్నాగా చెప్పు చెప్పరా వాడు నా లవర్ని ప్రేమించాడు అందుకే చంపేశా ప్రేమిస్తే చంపేస్తావరా అమ్మాయి కోసం ఎవరినైనా చంపేస్తావరా నువ్వు చంపేశా అంతే ప్రాణాలు తెలుసారా నీకు చెప్పు అసలు ఎలా చంపేవాడు నువ్వు ఎందుకు చంపాలనిపించిందిరా నిన్ను మనిషి ఇంకేమన్నా నువ్వు ఏంట్రా నువ్వు ఏంటి చెప్పు ప్రేమిస్తే ఆఖరికి నిన్ను కూడా చంపేస్తా నన్ను చంపుతావా ఎంత ధైర్యంగా నీకు అయిపోయావు రాజేష్ టేక్ ద రోప్ రాజేష్ వీడి మీద ఒక్కనే ఉంచు తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు ఇక్కడ నిజం చెప్పాడు కానీ కోర్టులో నిజం చెప్తాను గ్యారంటీ లేదు నా లవర్ని కలుసుకోవాలి కట్టద్దండి ప్లీజ్ మన గ్రౌండ్ లో ఇన్ఫార్మ్ చేసిన అబ్బాయిని తీసుకొస్తాను టుమారో విన్ని కోర్టులో సబ్మిట్ చేద్దాం ఓకేనా రాజేష్ నేను నమ్మి విని నీ రూమ్ లో వదిలేస్తున్నాను స్టేషన్ తీసుకెళ్ళిన మీరు జాగ్రత్త చూసుకో ఓకే 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 ఏం భయపడదు నేను చూసుకుంటాను బాయ్ ఏంటబ్బా ఎట్లా ఇంతవరకు నేను ఓపెన్ చేయలేదు ఎవరు రూమ్ లోకి వచ్చినట్టున్నారు దీని మీద రాసినట్టున్నారు ఏంటో ఇంకదబ్బా ఎవరు వచ్చి ఉంటారబ్బా రూమ్ లోకి షట్ చూద్దాం పర్స్ మనీ కరెక్ట్గానే ఉంది కార్డ్స్ కార్డ్స్ కూడా అలాగే ఉన్నాయి వాల్యుబుల్ థింగ్స్ అని అలాగే ఉన్నాయి ఎవరు వచ్చి ఉంటారబ్బా ఓకే కేస్ స్టడీ చేద్దాం ఏమన్నా క్లూస్ దొరకొచ్చేమో చూద్దాం నైట్ ఓకే సంథింగ్ ఇంకేమన్నా ఇంతకీ వీడవడబ్బా వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరు తల్లిదండ్రులు ఓకే క్రూస్ తీసి భయపడ్డాం దొరికిన ఆధారం కోక్ బాటిల్ ఓకే ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి మిస్ అయ్యాయంటే కష్టం
ఆ? ఏంటిది? ప్రూఫ్స్ పెట్టిన పొజిషన్లో లేదు. ఎవరు తీశారు బ్రో? ఎవరేంటారు? నైఫ్ నైఫ్ కూడా పెట్టిన పొజిషన్ లేదు. ఛా! ఎవరు ఎవరేంటారు? ఎవరు వచ్చాడు? నేను రూమ్లో పెట్టినవాడా? వాడికి సంబంధించిన వ్యక్తులా? నిన్న పేపర్, ఈరోజు ప్రూఫ్స్ ఇలా. ఎవడేంటాడు బ్రో? ఎవడో వచ్చాడు రూమ్లోకి ప్రూఫ్స్ నాశనం చేయడానికి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. రాజేష్ కాల్ చేసి. హలో రాజేష్, వాడు రూమ్లో ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఏం లేదు, ప్రూఫ్స్ పెట్టిన పొజిషన్లో లేవు. ప్రూఫ్స్ ఎవరో నాశనం చేశారు వచ్చి. అది తెలుసుకున్న ఫోన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. రూమ్ ఏంటి ఇంత వేడిగా ఉంది? బయటికి వెళ్దాం. ఎంత చల్లగా ఉందో. హే, రూబిక్ క్యూబ్ టేబుల్ మీద ఉండాల్సింది ఇక్కడికి ఎలా వచ్చింది? హే, ఎవడు? రోజుకొకటి పెట్టిన పొజిషన్ లేకుండా పోతున్నాయి. ఛా! వాడెవడో తెలుసుకోవాలి తొందరగా. ఈ ఫుట్ ప్రింట్ చూస్తుంటే నా రూమ్ ముందు ఉన్న ఫుట్ ప్రింట్తో మ్యాచ్ అవుతుంది. అంటే ఇన్ని రోజులు నా రూమ్లోకి వచ్చింది వీడా? వీడికి హత్య చేసినోడికి ఏమైనా సంబంధం ఉందా? రే, స్టాప్ దేర్! నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? నీకు ఆ హత్యకి సంబంధం ఏంటి చెప్పు. సార్ నేనే సార్ మీ రూమ్కి వచ్చింది. నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను. తను మీ ఇంటి ముందే ఉంటుందని తెలిసి తను చూడాలని, తనతో మాట్లాడాలని ఆ వీధిలోనే తిరిగేవాడిని. ఓ రోజు మీరు బైక్లో హడావిడిగా వెళ్తుండగా మీ రూమ్కి కింద పడిపోతే చూసి ఎత్తుకున్నాను.
మీరు పొద్దున వెళ్ళి రాత్రికి వస్తారని తెలిసి తనని చూడాలనే మీ రూమ్కి వచ్చాను. తన గురించి ఆలోచిస్తూనే లవ్ లెటర్ రాశాను. కానీ ఆ రోజు తను ఎంతసేపటికి కనిపించకపోవడంతో బాధతో తిరిగి వెళ్ళిపోయాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ప్రూఫ్స్ కోసం వచ్చి అమ్మాయి కోసం వచ్చావు అని చెప్తున్నావు. కానీ ఆ రోజు ప్రూఫ్స్ లేకపోవడంతో నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఆ ప్రూఫ్స్ నాశనం చేసావు. చెప్పు. నిజం చెప్తున్నాను సార్, నేను తన కోసమే మీ రూమ్కి వచ్చాను. నాకు బాగా ఆకలిగా ఉంటే టేబుల్ మీద ఉన్న జామ పండు తీసి పక్కనున్న కత్తితో కోసుకొని తిన్నాను. దాహం వేసి కోక్ తీసి తాగాలనుకున్నాను. అది ఖాళీ అని తెలిసి పడేశాను. అంతేగాని ఆ ప్రూఫ్స్ గురించి నాకు నిజంగా తెలియదు సార్. ఆ ప్రూఫ్స్ గురించి నాకు నిజంగా తెలియదు సార్. సంక్రాంతి రోజు నా రూమ్లోకి వచ్చి ఏం చేసావు చెప్పు. పండుగ రోజైనా తను బయటికి వస్తుందని ఆ రోజు చాలా సంతోషంగా మీ రూమ్లోకి వచ్చాను సార్. తన అందాన్ని, తన చిరునవ్వుని చూడాలనుకున్నాను. తన అందం కనిపించక నాలో ఆనందం అలిగింది. తన చిరునవ్వు చూడక నాలో చిరాకు మొదలైంది. కానీ తన మీద ప్రేమ మాత్రం నాకు ఇంకా పెరిగింది. చివరి వరకు తన రాక కోసం చూసి చూసి తను రాలేదన్న బాధను భరిస్తూ బయటకు వెళ్ళిపోయాను సార్. సార్, నేనే మీ రూమ్కి వచ్చాను ఎలా కనుక్కున్నారు? సంక్రాంతి రోజు కింద ముగ్గు తొక్కి నా రూమ్లోకి వచ్చావు, గుర్తుందా? అప్పుడు నా రూమ్ ముందు నీ ఫుట్ ప్రింట్ చూసి క్యాప్చర్ చేసుకున్నా. నువ్వెవరో తెలుసుకోవడానికి రా నా రూమ్కి లాక్ కూడా చేంజ్ చేయలేదు ఇన్ని రోజులు. హ్యాండ్స్ అప్, డ్రాప్ ద గన్. ఎక్కడ దాచిపెట్టావు? నా తమ్ముని చంపిన వాడిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. ఒక్కసారి చెప్పు, వాడు ఎంత చూస్తా. వాడిని చంపకుండా మాత్రం నేను వదలను. మా అన్నయ్యని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. చెప్పకపోయావో నీ అంతు చూస్తా. మా తమ్ముని చంపిది మీ అన్నారా? చంపేస్తారా మీ అన్నని? మా అన్నయ్యనే చంపుతావరా నువ్వు? సార్ క్యాచ్ ఇట్. సిబిఐ ఆఫీసర్ కి గన్ పెడతారా మీరు? కొడకల్లారా. నువ్వేంట్రా మీ తమ్ముని చంపినోని చంపేస్తావా? నీ కథ ఏంట్రా? మీ అన్న చేసింది ఏమన్నా మంచి పనా? చేసింది హత్య. అందమైన అమ్మాయి కోసం అందమైన జీవితాన్ని ఇచ్చే చదువులు కూడా హత్య చేశాడురా మీ అన్న. ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేస్తావా? పదండ్రా, పదండి, మూవ్. కొడకల్లారా, ఒక్కొక్కడికి బలిసిందిరా, పదండి. ఇంతకీ వీరి పరిస్థితి ఏంటి? చట్టం తన పని దాని చేసుకుపోతుంది. హూ ఆర్ యూ?